ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి మా జంబలకడి పంబ నుంచి ఇప్పటి వరకు కన్సిస్టెంట్గా అసలు ఎక్కడ తగ్గకుండా యాక్టింగ్ చేస్తున్నాం మా నరేష్ గారికి, శ్రీ విష్ణు అన్నకి హార్ట్లీ వెల్కమ్. యాక్చువల్లీ మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా జర కొంచెం నర్వస్ ఉండే, బట్ ఇంటికి పోయినాక మా అమ్మ తిట్టింది, అరే నీ స్టైల్ కాదురా ఇది, స్పీచ్ తప్పకుండే, నీ స్టైల్లోకి రా అంటే సరే మమ్మీ ఈసారి చూడు అని చెప్పి స్టైల్గా రెడీ అయ్యి వచ్చిన. సో నాది నాన్ లీనియర్ స్పీచ్ ఉంటుంది, ఆ ఫ్లోలో మాట్లాడినాక రాదు, కానీ మధ్య మధ్యలో అన్ని కనెక్షన్స్ కలుపుతా. సో ఫస్ట్లీ నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన మా మమ్మీ డాడీకి ఫర్ ఎవర్ పాదాభివందనం. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. మా ఫాదర్ లేరు, సో ఇప్పుడు మా మమ్మీ మా బ్రదర్ ఉన్నారు, దే సపోర్టెడ్ ఫుల్లీ. అండ్ ఎప్పుడు కూడా మనని ఇది చేస్తా అది చేస్తా అంటే చేయబేట నేనున్నాగా ఎందుకు టెన్షన్ అన్నట్టే మనకు సపోర్ట్ చేసిర్రు. ఇక దేవుని దయ వల్ల ఇక హనుమంతునికి జాంబవంతునిలాగా నాకు మా శ్రీకాంత్ అన్న దొరికిండు. అన్న థ్యాంక్ యూ. అండ్ ఏమంటారు, ఇతనం నాటితే నీళ్ళు పోసేటోళ్ళు ఉండాలి. సో అన్న నాటిండు, మా వాసు గారు శ్రీదేవి గారు ఆయనకి వాటర్ పోసి ఇక ఈ చెట్టుని మీ ముందు నిలచోబెట్టిర్రు. సో హైదరాబాద్లోనే పుట్టిన, హైదరాబాద్లోనే పెరిగిన, మాది ఓల్డ్ సిటీ. సో అంటే నాకు తెలిసి ఓల్డ్ సిటీ యాక్టర్లు చాలా తక్కువ ఉన్నారు, ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు. అందులో నేనని చెప్పి ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. మా ఓల్డ్ సిటీ వాళ్ళందరికీ హాయ్, నా చిన్నప్పటి ఫ్రెండ్స్కి అందరికీ హాయ్, నా ఇంటి చుట్టుముట్టు వాళ్ళకి, నా నేబర్స్కి అందరికీ హాయ్. ఇగో ఈడ నిల్చున్నా ఇలా అందరూ అంటే అయితేనో కాదో అనుకొని చాలామంది అనుకున్నారు, బట్ ఏదో చిన్నగా అట్లా అయ్యి ఇక్కడ నిల్చున్నా. అండ్ నా టీం, దివానా టీం, డైరెక్షన్ టీం, ప్రొడక్షన్ టీం, క్యామ్ టీం, మా కెమెరామెన్ వంశన్న ఓపెనింగ్ షాట్లో ఏం చూపించినావన్న ఏం అంటే నో వన్ థాట్ ఐ కెన్ లుక్ దట్ స్టైలిష్, బట్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుండే ఓపెనింగ్ షాట్, చాలా అప్రిషియేషన్ వచ్చింది దానికి. అండ్ మా సినిమా కోసం లాస్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళు అంటే ప్రెసిడెంట్ నాగేంద్ర సార్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి ఏ రేటెడ్ దాని గురించి మాట్లాడి మా సినిమాని ఇప్పుడు మా సినిమా ఒక ప్రాపర్ మైలేజ్ పట్టుకుంది అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్. అందుకే ఇవాళ సక్సెస్ మీట్, ఇలా సక్సెస్ఫుల్గానే మాట్లాడుతున్నాం. నో హార్డ్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో నిన్నగాక మొన్న ద 24th of June మా డాడీ చనిపోయి 10 years, ఎగ్జాక్ట్లీ అ డికేడ్. సో మా నాన్నకి ఆయన ఉన్నప్పుడు అంటే ఐ స్టార్టెడ్ అర్నింగ్ ఫ్రమ్ ఎ యంగ్ ఏజ్. డబ్బులకి ఏం ప్రాబ్లం లేదు, ఫైనాన్షియలీ మనం స్ట్రాంగ్గా ఉండే. బట్ ఈరోజు ఇట్లా పెద్ద వేదిక మీద ఇట్లా పెద్ద వాళ్ళ ముందు నిల్చొని మాట్లాడుతా అంటే దిస్ ఈజ్ ప్రెస్టేజ్, అంటే ఒక ప్రైడ్. ఇది చూడడానికి ఆయన లేడు. సో మీరు సినిమా చూసిన వాళ్ళు ఎవరో తెలియదు, చూడని వాళ్ళు ఎవరో, బట్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇది ఒక బ్లాక్ బస్టర్ 100%, నాకు డౌట్ లేదు. సో దీంట్లో ఈ ఫాదర్ ఎమోషన్ అన్నది రాసేటప్పుడు నేను అన్న ఇద్దరం కూర్చున్నాం. సో మా టీం అంతా ఉండే, బట్ వీ బోత్ వేర్ వెరీ ఎఫెక్టెడ్ విత్ దిస్ పాయింట్. సో ఇట్లా దీన్ని చాలా అంటే ఇంతమంది కొన్ని లక్షల మంది చప్పట్లు కొట్టాలి అంటే దాంట్లో చాలా వెయిట్ ఉండాలి. బట్ బోత్ మా డైరెక్టర్ గారు నేను ఇద్దరం లైక్ వి మిస్ అవర్ ఫాదర్స్. లైక్ ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పే ఛాన్స్ కూడా రాలే. లవ్ యూ డాడీ. సో యా, సో అది ఇప్పుడు నా ఏజ్ వాళ్ళకి నేను చెప్పలేను, ఎందుకంటే నా ఏజ్ వాళ్ళు అందరికీ పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏమైనా క్లాస్ వీక్తే వాళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటారు. నాకు అది పక్కన పెడితే నా నెక్స్ట్ జనరేషన్, నా తర్వాత అంటే ఇప్పుడు ప్రజెంట్ అడాలసెంట్ పిల్లలు ఎవరైతే డిగ్రీస్ ఆ ఏజ్లో ఉన్నారో, స్కూల్స్ డిగ్రీస్ ఆ ఏజ్లో ఉన్నారో, మీ అందరికీ మాత్రం ఒకటి చెప్తా, ఇది ప్రాక్టికల్. దిస్ ఇస్ నాట్ అంటే ఇది ఇట్స్ నాట్ అ స్టోరీ,
ఇది రియల్గా జరిగిన నా లైఫ్లో జరిగిన విషయం, ఎంతో మంది లైఫ్లో జరిగిన విషయం. ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఇద్దరు ముగ్గురు కూడా దాని గురించే మాట్లాడారు. పేరెంట్స్ ఉన్నప్పుడే సక్సెస్ అయిపోండి. పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళని హ్యాపీ చేయండి. ఇంతకు మించి మీరు లైఫ్లో ఏం పీకలేరు. మీరు ఏమన్నా సంపాదించరు, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కండి, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్న కాన్సెప్ట్ ఉంటుంది ఒకటి. సో అది మర్చిపోకండి. వాళ్ళని మీరు అనుకున్నది చేయండి. వాట్ దే వాంట్ గివ్ దెమ్, కీప్ దెమ్ హ్యాపీ. ఇదే మీ జన్మకి ప్రాయశ్చిత్తం. ఇంతకు మించి మీరు ఏం చేయలేరు. ఇంతకు మించి ఎవరైనా ఏమైనా చేసింది అయితే నేను ఇప్పటివరకు వినలే. ఫైనల్గా ఎంత పెద్దోడైనా ఎవరైనా ఏంటంటే ఇంటికి వెళ్ళినా మమ్మీకి డాడీకి న్యూస్ చెప్పినా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందరు ఇదే మాటతో బయటికి వస్తారు. సో రిమెంబర్ దిస్. అండ్ సాయి వినయ్ ఇంతకుముందు నర్సింగ్ మాట్లాడిండు. వినయ్ యాక్చువల్లీ మన సినిమాలో ఉండాలి దివానాలో, బట్ చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల అబ్బాయి చనిపోయిండు. పాపం అంటే కొన్నిసార్లు ఛాన్స్ లైఫ్ ఎట్లుంటుంది అంటే మనం చూపిద్దాం అనుకునే టైంకి పేరెంట్స్ ఉండరు, పేరెంట్స్ చూద్దాం అనుకునే టైంకి కొన్నిసార్లు వెరీ రేర్ కేసెస్ ఇట్లా అవుతుంది. ఆంటీ అంకుల్, యువర్ సన్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, గ్రేట్ యాక్టర్. వాడు మాతో లేడు, మీరు బాధపడకండి. వాడు ప్రూవ్ చేసుకోలేకపోయిండు. వాడికి ఎందుకంటే ఆపర్చునిటీ ఉంది, కానీ దేవుడు వాడికి ఆపర్చునిటీ ఇవ్వలే. ఇట్స్ ఓకే. బట్ వాడు ఉండుంటే మాత్రం హీ యూస్ టు రాక్. హిస్ క్యారెక్టర్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. సో మీ అబ్బాయి గ్రేట్ యాక్టర్. ఇంతమంది ముందు, ఇన్ని కెమెరాల ముందు నేను చెప్తున్నా. వాడు ఎందుకంటే వాడు నా యాక్టింగ్ స్కూల్లో హీ వాజ్ మై బ్యాచ్మేట్. సత్యానంద్ గారు యాక్టింగ్ స్కూల్లో 2018 వెన్ ఐ వాజ్ ఇన్ ట్రైనింగ్, హీ వాజ్ మై what you call batchmate. So rest in peace Vinay, and thank you so much. ఈ సినిమా బ్లాక్ బస్టర్, అందరూ చూడండి. థ్యాంక్ యూ.